ఆపరేషన్ సింధూర్ అయిపోయిందని అనుకుంటారు కదా చాలామంది. అసలైన సిసలైన ఆట ఇప్పుడు మొదలైంది. నేను అందుకనే రోజు ఒక టాపిక్ తీసుకొని వస్తున్నా. వెదర్ ఇట్ మే బి టెస్లా, వెదర్ ఇట్ మే బి చైనా, పాకిస్తాన్, టర్కీ. ఇవాళ మిత్రపక్షాలు, పాకిస్తాన్ మిత్రపక్షాలు భారత్ మీద ఒక చిన్న దాడి మొదలెట్టినాయి. స్ట్రైక్ అని అనుకోండి. ఎస్, మీరు వింటుంది కరెక్ట్. ఇక్కడ భారత్ తిప్పికొట్టే తత్వం పెద్దగా లేదు భారత్ది. మన ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఆ రోజే ప్రతిసారి మీకు చెప్పిన ఫ్రెండ్స్, యుద్ధం తన యుద్ధ నీతి మార్చింది. నువ్వు ఒక మిజైలు లేకపోతే ఒక జెట్ ఫైటర్ తీసుకుపోయి ఒక దేశ సరిహద్దులు దాటి ఆ భూభాగంలో పోయి స్ట్రైక్ చేయడం యుద్ధం కాదు. ఆర్థిక వ్యవస్థను కొట్టడం కూడా ఒక యుద్ధమే. ఒక బయలాజికల్ వెపన్ని పెట్టి దేశ ప్రజలను రోగులను చేసుడు కూడా యుద్ధమే. తన దేశ ప్రజలను మన దేశానికి ఖిలాఫ్ ఉసిగొల్పడం కూడా యుద్ధమే. అందుకే యుద్ధం తన యుద్ధ నీతి మార్చింది. ఇవాళ చైనా ఏదైతుందో రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ అని అంటాం మనం. రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ అని అంటాం. వాటిని భారత్కి సప్లై ఆపేసింది. 90% ఆఫ్ ది మోనోపలీ ఇవాళ చైనా నడుస్తుంది ఫ్రెండ్స్. ఇవాళ పేపర్లలో వస్తున్న కథనం మీరు చూడండి. చైనా బ్లాక్స్ మ్యాగ్నెట్స్ ఫర్ ఇండియా అలోన్. ఎవరికి? చైనా బ్లాక్స్ మ్యాగ్నెట్స్ ఫర్ ఇండియా. కేవలం ఈ మ్యాగ్నెట్లు భారత్కే ఆపేసింది. ఇవాళ ఆటోమొబైల్ ఇండస్ట్రీ మొత్తము అతలాకుతలం అవుతుంది. ఎస్పెషల్లీ 2 వీలర్ ఇండస్ట్రీ భారతదేశంలో. ఇండియాస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతున్నాయో ఫ్రెండ్స్, అవి చాలా మ్యాసివ్ జట్కా ఇప్పుడు ఫేస్ చేయాల్సి వస్తుంది చైనా ఈ తీసుకున్న డెసిషన్కి. ఏంది గిరీష్ ఈ మ్యాగ్నెట్లు అని చెప్పి మాట్లాడితే, ఏంది గిరీష్ అని చెప్పి మీరు మాట్లాడితే, నేను మాట్లాడుతున్నది ఏందనంటే నియోడీమియం అనే ఒక టైనీ చైనీస్ మ్యాగ్నెట్లు. ఇవి టైనీ చైనీస్ మ్యాగ్నెట్లు మీకు ఆ స్క్రీన్ ముంగట పెడతా ఫ్రెండ్స్. దీనివల్ల ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ ఏదైతుందో దాని సప్లై చైన్ మీద ఒక ఘోరమైన ప్రభావం జరగబోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ షార్ట్ సప్లై ఆఫ్ ఈ టైనీ చైనీస్ మ్యాగ్నెట్లు ఏదైతున్నాయో నియోడీమియం అనేది ఉంటుంది దాని పేరు. ఈ రేర్ అర్త్స్ ఏవైతే ఉంటాయో ఎలిమెంట్ల, ఈ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో ఇవి స్మార్ట్ ఫోన్స్లలో, ఎలక్ట్రిక్ వెహికల్స్లలో నిజంగా చెప్పాలంటే ఇవి చాలా డిఫికల్ట్ నిజంగా. ఇప్పుడు ఆ గిరీష్ చైనా సప్లై చేయకపోతే ఏమైంది, మనం చేసుకోలేమా? ఆఫ్టర్ ఆల్ మ్యాగ్నెటే కదా ఫ్రెండ్స్. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఏందనంటే, ఇక నేను కోట్లను అనాలనా, లేకపోతే ప్రభుత్వాలను అనాలా, లేకపోతే చాతగాని దద్దమ్మలు ఉన్న బ్యూరోక్రాట్లను అనాలా నాకు అర్థం కాదు. లేకపోతే ఏమి చాతగాని మనని అనుకోవాలా. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, మ్యాగ్నెటే కదా, చిన్నదే కదా అని అంటాం. దాని ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ఎంత డిఫికల్ట్ ఉంటుందో మీకు తెలుసా? సరే, ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ కింద పోయి మనం వీటిని తీద్దాము అని అంటే మన దగ్గర ఉన్న ఎన్విరాన్మెంటలిస్టులు కేసులు వేసి ఏ రకంగా ఆపుతారో మీకు తెలుసా? ఏ రకంగా భారత్ యొక్క అభివృద్ధిని ఏ రకంగా ఆపిర్రో మీకు తెలియదా? మీకు జస్ట్ ఒక విషయం చెప్తున్నా అంతే. ఇప్పుడు ఇన్ ఎ ఫ్రెష్ ఫ్లాష్ పాయింట్ ఆఫ్ జియో పొలిటికల్ టెన్షన్స్లల్లో ఒక కొత్త ఫ్లాష్ పాయింట్ క్రియేట్ చేసింది చైనా. ఏమన్నానంటే, ఈ మ్యాగ్నెట్లని టైటన్ చేసింది, కంట్రోల్ చేసుడు మొదలెట్టింది. ఈ స్ట్రాటజిక్ కౌంటర్ ఎవరిని ఉద్దేశించి చేస్తున్నది రాబోయేనంటే, ఈ అమెరికా ప్రెషర్ టారిఫ్లది ఏదైతే ఉందో, డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఏవైతే టారిఫ్లు ఏవైతున్నాయో 125% చైనీస్ గూడ్స్లకి వేసేసిందో ఆ భాగాననే ఈ మ్యాగ్నెట్ ఆపిందా అని అంటే కేవలం భారత్కే ఆపింది ఇప్పటికైతే. టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటో ఏదైతే ఉన్నదో ఈ 2 కంపెనీలు కలిసి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినాయి. ఇది 2 వీలర్ ఇండస్ట్రీ మీద చాలా ప్రభావం చూపుతుంది. ఈ ఈవీ ప్రొడక్షన్ మాది హాల్ట్ అయిపోతుంది, మా రిజర్వ్స్ అన్నీ అయిపోతున్నాయి, మా నిలువలన్నీ అయిపోతున్నాయి అని చెప్పిండ్రు. ఈ మ్యాగ్నెట్స్ మన ఎలక్ట్రిక్ మోటార్ ఫంక్షన్లా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి మ్యానుఫ్యాక్చరింగ్లో. ఏప్రిల్ 4th నుంచి అన్ని కంటైనర్లు కుర్చీ మడత పెట్టుకొని కూర్చొని ఉన్నది చైనా. వాళ్ళు ఏమని చెప్తున్నారు అని అంటే, మాకు లైసెన్స్డ్ అగ్రిమెంట్ ఉంటేనే ఈ మ్యాగ్నెట్లను మేము బయటికి పంపిస్తాము, ఇండియాకి పంపిస్తామని అంటారు. ఫటాఫట్ మన సంస్థలు అందరూ లైసెన్స్ తీసుకొని, మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ తీసుకొని వాటన్నిటికీ చైనాకు ప్రభుత్వాలకు పంపించేసిండ్రు. పంపించేసినాక కూడా అప్రూవల్స్ ఇయనికి చైనా సిద్ధంగా లేదు, ఇస్తలేదు. ఏప్రిల్ 4th నుంచి అన్నిటి మీద కూసుంది అని అంటే మీరు అర్థం చేసుకోండి. ఈడికి ఆగిపోయిందా అని అంటే ఈడికి ఆగదు. సుమారు 30 అప్లికేషన్స్ ఇవన్నీ ఆగిపోయి కూర్చున్నాయి. షిప్మెంట్లను క్లియర్ చేస్తలేదు. ఇండియా మ్యానుఫ్యాక్చరర్ సెల్ఫ్ డిక్లేర్ చేసి ఈ మ్యాగ్నెట్ ఎండ్ యూజ్ దేనికి చేస్తున్నాము,
మల్టీ టైడ్ సర్టిఫికేషన్ ప్రాసెస్ తీసుకున్న ఈ అప్లికేషన్స్ అన్నింటినీ పెట్టుకొని కూర్చొని ఉన్నది దాని మీదనే. ఇలా ఇండియా ఎవరైతే ఓఈఎంస్ ఉన్నాయో, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇలా ఎక్స్పోజ్ అయిపోయినారు అని చెప్పి ఒక విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 2025 తీసుకొని చూస్తే 2-wheeler ఈవీ సేల్స్ ఏవైతే ఉంటాయో 1.15 మిలియన్ యూనిట్స్ అమ్మిరు ఫ్రెండ్స్. 2-wheeler యూనిట్స్ ఇన్ ఇండియా ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025. ఎన్ని యూనిట్స్ అమ్మిరు? 1.15 మిలియన్స్. కాకపోతే 1.15 మిలియన్స్ అమ్మిన ఈ మన ఆటో సెక్టార్ ఈ మ్యాగ్నెట్ల ప్రొడక్షన్ మీద పెద్దగా ఫోకస్ చేయలేదు. కంప్లీట్గా మనకు ఈజీ పాత్ ఏదైతే చైనా నుంచి సట్ అని వచ్చింది కదా, ఆ ప్రాసెస్ మీదనే కంప్లీట్గా డిపెండ్ అయిపోయినారు. ఇవాళ రిస్క్ మేనేజ్మెంట్ ఎంత ఉందో మీరు చూడండి. ఈ రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ ఏవైతే ఉంటాయో బ్రష్లెస్ BLDC మోటార్స్ అని అంటారు, లేకపోతే పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్స్ అని చెప్తారు. అక్కడ ఈవీ ప్రొపల్షన్ సిస్టమ్స్ అంటే ఈవీ బండిని నడిపే సిస్టమ్స్లల్లో ఇది యూజ్ చేస్తారు. నేను ప్యూర్ టెక్నికల్గా పోతలేను, జర నాకు ఇది ఆటోమొబైల్ సబ్జెక్ట్ కాబట్టి నా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కాబట్టి నేను కొంచెం టెక్నికల్ వర్డ్స్ వాడుతున్నా. బట్ అదర్వైజ్ ఈవీ బండులు నడిపేనికే ఈ మోటార్లను యూజ్ చేస్తారు. సుమారు 90% ఆఫ్ ది టోటల్ మోనోపోలీ ఏదైతుందో, ఇందులో ఆధిపత్యం ఏదైతుందో అది చైనా తన జేబులో పెట్టుకొని కూర్చొని ఉన్నది. ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మనకు. మలేషియా ఉంది, వియత్నాం ఉంది, ఆస్ట్రేలియా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచ స్థాయిలో 5వ స్థానంలో ఉంటుంది భారత్. ఇవైతే నిలువలు ఏవైతే ఉన్నాయో ఈ మ్యాగ్నెట్ల నిలువలు భారత్ 5వ స్థానంలో ఉంటుంది. కానీ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ చాలా కష్టం ఉంటుంది. దాంతోపాటు మన వాళ్ళు కేసులు వేసి కూర్చుంటారు కదా, కేసులు వేసి కూర్చున్నాక కూడా ఇక మీకు తెలిసింది ఇక మై లార్డ్స్ బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా 5% ఇయర్ పెరుగుతూనే ఉన్నది. ఇప్పుడు కంప్లీట్గా ప్రైస్ హైక్స్ అవుతాయి. 8% ఆఫ్ ది ఈవీ మోడల్స్ ఏవైతున్నాయో అవన్నీ టేబుల్ మీద ఏవైతున్నాయో అన్నిటి మీద ఖచ్చితంగా అవుతుంది. ఈ ఇంపాక్టు కార్స్ కంటే ఎక్కువ మీకు 2-wheelerల మీద ఎక్కువ కనబడుతుంది, మధ్యతరగతి కుటుంబాల మీద ఎక్కువ కనబడుతుంది. ఇప్పుడు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ అని ఒకటి ఉన్నది, సియామ్ అని అంటాం. ఇది ప్రభుత్వంతో తన కన్సర్న్స్ రేజ్ చేసింది. మన ఇన్వెంటరీస్ కూడా ఉన్నాయి, అయిపోయినాయి. నిల్వలు ఏవైతున్నాయో అవి కూడా అయిపోయినాయి. ఇప్పుడు మీరు కొంచెం జర చొరవ చేసుకోవాలా, చైనాతో మాట్లాడాలా, ఎక్సెట్రా చేయాలా, బీజింగ్తో మాట్లాడాలా. ఇమ్మీడియట్గా ఆటో ఇండస్ట్రీ లేకపోతే చాలా ప్రాబ్లంలో ఇరుక్కుంటుంది, ఈవీ సప్లైస్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. సో నేను లోకల్ ఇప్పుడు మన ప్రజలకు కూడా ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఏదైనా మీ ఈవీ కార్ ఖరాబ్ అయిందనుకో, ఈవీ కార్ ఖరాబ్ అయిందనంటే సడన్గా పార్ట్ లేట్ అవుతుంది అని అంటే మీరు డీలర్షిప్ల మీద లొల్లి చేసినా కానీ పెద్ద ఫరక్ పడేది ఏం లేదా. ఎందుకు అని అంటే ఈ మ్యాగ్నెట్లు వస్తేనే పార్ట్ సప్లై అయితేనే మీకు మీ బండి సర్వీస్ అవుతుంది. ఈ ఇంపాక్టు కామన్ యూజర్కి, నార్మల్ యూజర్కి ఎంత పడుతుందో చూడండి. ఎస్పెషలీ ఎవరైతే ట్యాక్సీ ప్లేట్ల లెక్క వాడతారో చూడు ఈవీని, వాళ్ళకి ఇంకా పెద్దగా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకు చెప్పాలి నా ఫ్రెండ్స్, ఒక ఈవీ వెహికల్ ఒక ట్యాక్సీ ప్లేట్ లెక్క అమ్ముతున్నాము అని అంటే, నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ లెక్క చెప్తున్నా, ఆడికి మనం కార్ అమ్మలే, ఆయనకు మనం అమ్మింది ఒక ఉద్యోగం. వాళ్ళ పిల్లలకు మనం అమ్మింది అని కాదు, ఇచ్చింది నిజంగా చెప్పాలని అంటే ఒక జీతం కాదు, ఒక ఉద్యోగాన్ని ఒక కార్ కంపెనీ వాళ్ళ ఇంటికి ఇచ్చింది. ఆ ఉద్యోగం వల్ల తన భార్య పిల్లలను పోషించుకుంటాడు. వాడు ఏమైపోతాడో ఒకసారి మీరు ఆలోచించరు. చెప్పిన కదా, యుద్ధం తన యుద్ధ నీతి మార్చింది. సుమారు 2023లో ఇండియా ఏదైతున్నదో 13.1 మిలియన్ టన్స్ వర్త్ ఆఫ్ దిస్ మ్యాగ్నెట్ రేర్ ఎర్త్ కంపౌండ్స్ ఏవైతున్నదో తీసుకున్నది. 17th ర్యాంక్ ఉన్నది గ్లోబలీ భారతదేశాన్ని ఇవి ఇంపోర్ట్ చేసుకున్నట్లా. అండ్ ఇన్ఫ్యాక్ట్ రిజర్వ్స్ ఏవైతున్నాయో అంటే నిలువలు ఏవైతున్నాయో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్వి భారతదేశం ప్రపంచ స్థాయిలోనే 5వ స్థానంలో ఉన్నది. ఇప్పటిదాకా సుమారు 6.9 మిలియన్ మెట్రిక్ టన్స్ వచ్చింది. ఇంకా 2900 మెట్రిక్ టన్స్ లాస్ట్ ఇయర్ ప్రొడక్షన్ 2900 మెట్రిక్ టన్స్ ఉండేనంట దీనిది. అంటే ఎంత డిమాండ్ ఉన్నదో ఇక మీరు చూసుకోండి. ఇప్పుడు ఈ ఈకో సిస్టమ్ని బిల్డ్ చేయాలని అంటే, ఈ మ్యాగ్నెట్ ప్రొడక్షన్ని ర్యాంపప్ చేయాలని అంటే ఎట్లయితుంది అని చెప్పి మనం మాట్లాడితే, దీనికి మనకు ఇమ్మీడియట్గా పాలసీ సపోర్ట్ కావాలా, దాని తర్వాత మనకు టెక్నికల్ ఎక్స్పర్టైజ్ కావాలా, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు కావాలా, ఇవన్నీ ఫటాఫట్ కావాలా. దాని తర్వాత ఎక్స్టర్నల్ షాకులు ఏవైతే ఉంటాయో కోట్ల కేసులు వేసి ఆపుతారు చూడు కొంతమంది, అది కూడా చైనా వాడే చేపిస్తాడు మళ్ళీ పైసలు ఇచ్చి. ఇక్కడ ఎవడో ఒక జ్యోతి మల్హోత్రా ఎవడో ఒకటి దొరుకుతాడు, దొరికి ఇవి ఆపిస్తారు. ప్రపంచ స్థాయిలో టాప్ మ్యాగ్నెట్ మ్యానుఫ్యాక్చరర్స్ వరల్డ్ వైడ్ తీసుకొని చూస్తే ఎవరెవరు ఉన్నారు అని చెప్పి తీస్తే ఫ్రెండ్స్, 2 వెబ్సైట్ల నుంచి నేను తీసుకున్నా. ఒకటి జియాదా మ్యాగ్నెట్ అని చెప్పి ఒక సంస్థ ఉన్నది, అందులో నుంచి డేటా తీసుకొని చూసి ఎవడెవడు మ్యాగ్నెట్ సప్లై చేస్తాడు ప్రపంచ స్థాయిలో వరల్డ్ వైడ్ మ్యాగ్నెట్స్ అని చెప్పి చూస్తే, హిటాచి జపాన్, షినిట్సు కెమికల్ జపాన్,
బీజింగ్ జాన్ జాన్సన్ హూన్ టింగ్ టింగ్ టెక్ అంట, ఈ పేర్లే తిరిగాయి మనకు. ఈ చించే తలలు ఇట్లా తలల కింద పడేస్తాం చూడు, ఇట్లా టింగ్ టింగ్ చిన్న చప్పుడు వస్తుంది అట్లా పేర్లు పెడతారు. సో అది కూడా చైనానే. ఇంకొకటి జర్మనీ ఉన్నది, ఇంకొకటి టీడీకే కార్పొరేషన్ జపాన్ ఉన్నది, జేఎల్ మ్యాగ్ రేర్ ఎర్త్ అది చైనానే, నింబ్గో యూన్షెంగ్ అంట అది చైనానే, యంతాయి జెంగాయి మ్యాగ్నెటిక్ మెటీరియల్ చైనానే, ఇంకొకటి క్వాడ్రంట్ అమెరికా, నువాన్ మ్యాగ్నెట్స్ అమెరికా, జేడిఏ మ్యాగ్నెట్ మ్యానుఫ్యాక్చరర్ చైనా. చైనా ఎంతమంది దగ్గర ఉన్నది ఫ్రెండ్స్? ఇప్పుడు 1 2 3 4 5 11 తీసుకొని చూస్తే అందులో 5కి 5 చైనా, 2-3 జపాన్, మిగతా యుఎస్ఏ. అంటే చైనా ఎంత డామినెంట్ రోల్ ఉందో చూడు. ఇది జియాదా మ్యాగ్నెట్ ఇచ్చిన సర్వే. అదే మనము టీసీ చెప్పిన సంస్థ తీసుకొని మనం చూస్తే టాప్ 10 నియోడిమియం మ్యాగ్నెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ 2025 తీసుకొని చూస్తే నిన్గోవాడు చైనావాడు, సూపర్ మ్యాగ్నెట్ మ్యాన్ అమెరికావాడు, ఎలక్ట్రాన్ ఎనర్జీ కార్పొరేషన్ పెన్సిల్వేనియా అదొక అమెరికాదే, ఆడమ్స్ మ్యాగ్నెట్ ప్రొడక్ట్స్ చికాగో యుఎస్ఏ, ఆర్నాల్డ్ మ్యాగ్నెటిక్ టెక్నాలజీస్ న్యూయార్క్ యుఎస్ఏ, బీజింగ్ జాంగ్ టింగ్ హైటెక్ బీజింగ్ చైనా, న్యూలాండ్ మ్యాగ్నెటిక్స్ ఇది యాక్చువల్లీ చైనా, బట్ దీని ఒక కార్పొరేట్ ఆఫీస్ ఫ్రాన్స్లో ఉన్నది, అంటే ఇది చైనాదే, ఏఈఎం మ్యాగ్నెట్స్ చైనా, డ్యూరా మ్యాగ్నెట్స్ ఓహోయో యుఎస్ఏ, ఇంకొకటి షీన్సెన్ మ్యాగ్నెట్స్ టెక్నాలజీ లిమిటెడ్ అట అది కూడా చైనా, అది కూడా చైనా. ఇప్పుడు ఇక మీరు చెప్పురు ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చెప్పురు. ఇప్పుడు ఇక లొల్లు ఏమవుతుంది అని అంటే నీకు ఇవాళ లొల్లు ఏమవుతుంది అంటే ఈ నియోడిమియం మ్యాగ్నెట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం చూస్తే 90% ఆఫ్ ది మోనోపలి ఎవరిది ఉన్నది అని అంటే చైనాది ఉన్నది, కంప్లీట్ మ్యాగ్నెట్ మోనోపలి. ఇప్పుడు లైసెన్స్ లాక్డౌన్ చేసి పడేసారు, అంటే షిప్మెంట్స్ ఏవైతే ఇండియాకి ఏవైతే రావాలనే అవే ఆపి పడదొబ్బిరు, ఎక్స్పోర్ట్ మొత్తం ఆపేశారు. మీరు సెల్ఫ్ డిక్లరేషన్ అయ్యారన్నారు, భారత సంస్థలు సెల్ఫ్ డిక్లరేషన్ చేసినాయి. సెల్ఫ్ డిక్లరేషన్ చేసినాక కూడా చైనీస్ అఫీషియల్స్ దాన్ని క్లియర్ చేస్తలేరు పోర్ట్ల నుంచి. ఇలా ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లలో ఎమర్జెన్సీ నెలకొంటుంది. ఎట్లా నెలకొంటుంది అని అంటే నియోడిమియం ఈ మ్యాగ్నెట్ల వల్ల ఎలక్ట్రిక్ వెహికల్ అంబిషన్స్ ఏవైతే ఉంటాయో ఇక అవి ఐస్ గడ్డ మీద పెట్టినట్టే ఉంటాయి, ఫ్రీజ్ అయిపోయి కూర్చొని ఉంటాయి. ఇన్వెంటరీ లెవెల్ కూడా ఖతం అయిపోయినాయి కదా. ఇప్పుడు నిల్వలు కూడా ఉన్నాయా అంటే లేవు, బఫర్ కూడా లేకపోయా. ఇప్పుడు టెక్నాలజీ మొత్తం చోక్ చేసి పడేసింది, ఇది కేవలం ఈవీ వెహికల్స్లోనే కాదు, స్మార్ట్ ఫోన్స్లలో యూజ్ అవుతాయి ఈ మ్యాగ్నెట్లు, విండ్ టర్బైన్స్లలో యూజ్ అవుతాయి, ఫైటర్ జెట్లలో యూజ్ అవుతాయి, ఇవన్నిట్లలో యూజ్ అవుతాయి. అంటే ఇప్పుడు భారత్ డిఫెన్స్ ప్రొడక్షన్ మీద కూడా దీని ఎఫెక్ట్ పడుతుందా పడదా? దీనికి ఏమైనా ఈజీ ఫిక్స్ ఉందా గిరీష్ అని అంటే ఇప్పటి లోపలనైతే ఏం కనబడతలేవు. ఆల్టర్నేటివ్స్ టు నియోడిమియం మ్యాగ్నెట్స్ ఉన్నాయి, లేవని అని అంటలేను, కాకపోతే అవి చాలా బరువుగుని కొన్ని వీక్గా ఉన్నాయి. అవి హై పర్ఫార్మెన్స్ టెక్నాలజీకి కొన్ని సెట్ అవుతాయి, కొన్ని సెట్ కావు. చైనా దీని మీద తరతరాల దశాబ్దాల నుంచి పనిచేస్తుంది. మళ్ళీ మన వాళ్ళు పీక్ కట్టలు కట్టిరు, ఇక్కడ ప్రభుత్వాలు అన్ని పీక్ కట్టలు కట్టినాయి. ఇక్కడ డ్రోన్లు ఇట్లా చూపించి కొంతమంది చూపుతారు, ఇట్లా చూపుతారు, ఆత్మనిర్భర్ భారత్ ఓ షేర్ ఐసా పిడతానా అని మనకు చెప్తారు. మళ్ళీ ఆ పీకుడు మొగోళ్ళకు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ వాళ్ళకి అందరికీ చెప్తున్నా, మళ్ళీ మీ కలగ అనేది ఉండే కదా, ఆనాటి నుంచే మీరు కలగ అనేది ఉండదు కదా. చిప్ ఇండస్ట్రీకి ఇట్లా ఉంటాయి కదా, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెన్సర్స్, టు దట్ మ్యాటర్ నియోడిమియం మ్యాగ్నెట్లు, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లలో మనం తోపుంటుండే. ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేయాలంటే పొరగల మా దగ్గర ఆగో మోడీ సర్కార్ ఏం చేస్తలేదు, బీజేపీ సర్కార్ ఏం చేస్తలేదు, మరి నువ్వు కట్టలు కట్టావు 5 రోజులు అని అంటే ఆహా నువ్వు అంటావా? మళ్ళీ ఈ సబ్జెక్ట్ ఎంతమందికి తెలిసి రాబోయి మాట్లాడనీకేనంటే పదవులు ఉన్నోడికి ఎవడికి లేదు పెదవులు ఇప్పనీకే. ఈ డిమ్కా టేకాదారి మొత్తం మనం తీసుకోవాలా, జనాలం వీళ్ళని గెలిపియాలా, దాని తర్వాత మనమే మాట్లాడాలా. వీళ్ళు ఎంజాయ్ చేస్తారు నిగనిక చెంపలు పెట్టుకోనికే. ఇప్పుడు డొమెస్టిక్ డైలమాలో పడ్డది కదా కంప్లీట్గా, ఈవీ ప్రొడక్షన్ పడ్డది. ఇప్పుడు ఈవీ ప్రొడక్షన్ దగ్గర పడ్డది అని అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి, ఇది సప్లై చైన్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది, లే ఆఫ్స్ ఎన్ని అవుతాయి ఒకసారి మీరు అర్థం చేసుకోరు. అండ్ మోర్ ఓవర్ మన డిఫెన్స్ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఒక డిప్లొమాటిక్ డాష్ కూడా, డిమ్కా అని అంటాం చూడు, మన డిప్లొమాటిక్ డాష్ కూడా ఇండియన్ ఆటోమొబైల్ ఫార్మ్స్కే కాదు, కంప్లీట్గా డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కూడా ఇష్యూలలో ఉన్నది కదా. ఈ చైనీస్ అథారిటీ ఏమైనా ఫాస్ట్ ట్రాక్ చేయగలుగుతాయి అని అంటే గ్రావిటీ అంత ఉండకపోవచ్చు, ఇది మన ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీదకే ఉండొచ్చు. సొల్యూషన్ ఖచ్చితంగా ఎత్తుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ, సొల్యూషన్ ఖచ్చితంగా ఎత్తుకోవచ్చు. ఆత్మనిర్భర్ భారత్లో ఇప్పుడు సడన్గా దీన్ని మనం పెట్టగలుగుతామా అని అంటే సడన్గా ఎడికేనవుతుంది. అందుకనే ఆత్మనిర్భర్ అని చెప్పి
నా ప్రధాని ఆనాటి నుంచి కలగనుకుంటూ వచ్చిండు, అంచెలంచెలుగా చేసుకుంటూ వచ్చాడు. వీళ్ళు కోట్లలో కేసులు వేసి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అని చెప్పిండ్రు. యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు కూడా ఈ ఎన్జిఓలు పనికొచ్చే పనికిరాని పనులను మస్తు చేసిరు. పర్యావరణం అని ఒక మాట, పర్యావరణం అని అన్నప్పుడు ఆ నీళ్ళెట్లుందో చూడాలి, ఒకసారి పోయి ఎడగట్టిండో చూడాలి. మళ్ళీ 19 లక్షల ఎకరాల అటవీ శాఖ భూమి పోతే ఈ పర్యావరణం ఏడికి పోలే. తెలంగాణ విషయం చెప్తున్నాను. తెలంగాణలో 19 లక్షల ఎకరాల అటవీ భూమి మాయమైంది. నువ్వు రాకేష్ మోహన్ డోబ్రియాల్ గారిని అడుగు, సీఎఫ్ మన ఆయన పేరేంది, ఆయన ఉంటారు, ఆయన అడుగు, ఆయనకు తెలియదు. మన కొండా సురేఖ గారు అడుగు, కొండా సురేఖకు తెలియదు. అది అని చెప్పి ట్రిక్ నెత్తికోక్కుంటారు. అరే అడవిలలో పెట్రోల్ పంపులు వస్తాయి, పర్యావరణం అప్పుడు ప్రాబ్లం కాదు. పులులు స్కూటీల మీద తిరుగుతున్నాయి, కవాసకి నింజాలు కొన్నాయి అవి. అడుగుతున్నా, టోల్ గేట్లు పెట్టిరా ఎందుకు? ఏనుగు వస్తుంటే ఇక్కడ జింకలు ఆగాల, లేదా ఏనుగు వస్తుంటే కుందేల కింద ఆగాల, అక్కడ పెద్ద ఏనుగు తొక్కుతుందేమోనని టోల్ గేట్లు పెట్టారు. దీనివల్ల ఎవరు లాభం పొందిండు? పర్యావరణం మన కిరికిరి కాలే. మతలబ్ మాటలు మాట్లాడితేనే మండుతుంది ఇక్కడ. ఇప్పుడు వీడికి ఆగిపోయిందనంటే వీడికి ఆగదు కదా ఫ్రెండ్స్. ఎందుకు చెప్పాలా? టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక కథనం వచ్చింది. ఏందనంటే ఇప్పుడు నియోడిమియం అనేది ఏదైతే ఉన్నదో దీన్ని ఫట్ మనం తయారు చేద్దామనంటే కుదరదు కదా. తక్కువ ఈ టెక్నాలజీ మిజైల్లలో, విండ్ టర్బైన్స్లలో కూడా యూజ్ చేస్తాం కదా, అపార్ట్ ఫ్రమ్ ఈవీస్లలో. ఇప్పుడు దీని స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఇవాళ తెలిసి వచ్చింది. అరే మనం పెట్టుకునేది ఉండే ఈ మ్యాగ్నెట్లనని. ఇప్పుడు ఇండియా ఇంకా యునైటెడ్ స్టేట్స్ ఇద్దరు కలిపి దీన్ని చేద్దామని చెప్పి కొలాబరేట్ అవుతున్నారు. ఆల్రెడీ నీ ప్రధానమంత్రి మొదలెట్టేసిండు. నాకంటే ముందే మొదలెడతాడు పని. విమర్శలు చేసేటోళ్ళు చేస్తూ ఉంటారు, బట్ సొల్యూషన్లు కూడా వెతకాలి కదా. ప్రశ్నించే గొంతులు అని అన్నది కాదాడ, పరిష్కారం చూపించే ఆత్మలు కావాలి, పరిష్కారం చూపించే పర్సన్స్ కావాలి. ప్రశ్నించే గొంతులు ప్రతి ఒక్కడు దొరుకుతాడు బ్రదర్. చూడు ఇప్పుడు మేము ఏమేమి చెప్పినాం, దాని అడ్వాంటేజ్ అసలు మేము కంప్లీట్గా చెప్పాలనంటే ఈ రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ ఇప్పటిదాకా చిత్రగుప్తులో తీసుకొచ్చిన కథనం ఫ్రెండ్స్. దాని ఫీచర్ చెప్పినాం, దాని యొక్క అడ్వాంటేజ్లు చెప్పినాం, దాని బెనిఫిట్లు చెప్పినాం. ఆ బెనిఫిట్లు ఇలా షార్ట్ ఫాల్ అయితే దాని సప్లై చైన్ల ఇష్యూ ఏమవుతుందో చెప్పినాం. దాని తాలూకా ఎవిడెన్సులు చూపుతున్నాం. కంప్లీట్గా ఫెబే అని అంటారు, ఫీచర్, అడ్వాంటేజెస్, బెనిఫిట్స్ అండ్ ఎవిడెన్సెస్. మార్కెటింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుస్తుంది. దిస్ ఈజ్ హౌ వీ విల్ డయాగ్నాజ్ అవర్ డేటా. మీ ముంగటికి తీసుకొచ్చేటప్పుడు డేటాని ఈ రకంగా తీసుకొని వస్తాం. అంచెలుగా దాన్ని డివైడ్ చేసి జనాలకి ఏది చెప్పాలా, ఏడుదాకా చెప్పాలా అని. ఇప్పుడు నాలాగా విమర్శించుకుంటూ కూర్చోలేడు కదా దేశ ప్రధాని, ఆల్రెడీ మొదలెట్టిండు. మనకు 5th రిజర్వ్స్, మనకు 5 లార్జెస్ట్ రిజర్వ్స్ ఉన్నాయి. భారతదేశంలో కూడా మంచిగానే ఉన్నాయి రిజర్వ్స్. దీన్ని మనం మొదలెడదాం. కాకపోతే ఇవి జర హెవీగా ఉంటాయి. ఈ టెక్నాలజీని చేయాలంటే దశాబ్దాల వారిగా చైనా చేసుకుంటూ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఈజీ ఉన్నది. సో ఒకసారి మీరు అప్రమత్తంగా ఉండుర్రి. ఏం చెప్తున్నా, యుద్ధం తన యుద్ధ నీతి మార్చింది. మీ ఒపీనియన్స్ దీని మీద ఒకసారి కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. మాకు కూడా ఒక లెర్నింగ్ ఉంటుంది. ఇండియా ఏం చేస్తే బాగుంటుందో దీని మీద సజెషన్స్ ఇవ్వండి. విమర్శ కాదు. ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు విమర్శ చేస్తే ప్రాబ్లం సాల్వ్ కాదు. నేననేది ఏందనంటే ఇట్స్ ఏ కాగ్నిజబుల్ అఫెన్సా, లేకపోతే నేను అనేది ఏంటంటే మనకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అని అన్నది కాదు. ఆత్మనిర్భర్ భారత్ పెట్టిందే అందుకు. అది చేస్తుంటే దాన్ని రకరకాలుగా పెంచి ఎట్లా దాని మీద విమర్శ ఏమంటారు అపోజిషన్ పార్టీస్ చేసినవి మనందరికీ తెలుసు. సో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ఒపీనియన్ షేర్ చేయండి దీని మీద. ఏ రకంగా చేస్తే ఏ రకంగా ఉంటుందో. కొంతమంది టెక్నాలజికల్ ఇంజనీరింగ్ పోరలు ఆర్ టు దట్ మ్యాటర్ దిగ్గజాలు చాలామంది చూస్తుంటాయి ఈ ఛానల్. We feel proud. Please share as to how we would challenge this scenario. Bharat Mata ki Jai.